అందరికీ ఇది నా మినీ వ్లాగ్. నేనైతే ఈరోజు గోరుచిక్కుడుకాయ అండ్ చారు చేయబోతున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. కానీ గోరుచిక్కుడుకాయ కట్ చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. చాలా టైం పడుతుంది కదా గోరుచిక్కుడుకాయ కట్ చేయడానికైతే. గోరుచిక్కుడుకాయ మీరు ఎలా వండుతారు నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా త్వరగా కావాలి అనుకున్నప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తాను అన్నమాట. త్వరగా ఉడికిపోతుంది అండ్ మంచిగా మెత్తగా ఉడికినట్టు అనిపిస్తుంది నాకైతే. మీరు ఎలా చేస్తారు? ఇందులోకి మంచి చారు అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం అది మజ్జిగ చారు అయితే ఇంకా బాగుంటుంది. చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం. ఇందులోకి అయితే మంచిగా కడుక్కొని ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. చిన్న గ్లాస్ తోటి అయితే 3 పోసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. అయితే 1/2 కేజీ గోరుచిక్కుడుకాయ అన్నమాట. ఇలా కొంచెం చింతపండు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుదాం. రైస్ అండ్ గోరుచిక్కుడుకాయలపై అయితే నానిపోతుంది అని చెప్పి నేను నానబెట్టేసాను చింతపండు. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది, మంచి వేడివేడిగా అయిపోయిందనమాట. గోరుచిక్కుడుకాయ కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్. అంతసేపు మనం చారు అయితే చేసేసుకుందాం. చారు అయితే మంచిగా ఇట్లా చేసేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా చారులోకి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం కారం వేసుకోండి. మనం ఇలాగో పచ్చిమిర్చి వేసేస్తాం కదా, అది ఇది ఎక్కువైపోతుంది. కొంచెం లైట్గా కారం వేస్తే బాగుంటుంది. ఇందులోకి అయితే మెయిన్గా వెల్లుల్లి అండ్ జీలకర్ర పేస్ట్ అయితే మంచి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అదైతే అస్సలు మిస్ చేయకండి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు కోసం, చారు పోపు కోసం అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు అండ్ ఇంగువ, మెంతును జీలకర్ర పొడి వేసుకోండి. చారుకైతే సూపర్ టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు కూడా వేస్తాను. ఇందులోకి కొన్ని నువ్వులు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని చారు పోసేసుకోవడమే, అంతే సింపుల్గా. చారు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనం ఏ ఫ్రై కర్రీ చేసినా ఈ చారు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత మనం గోరుచిక్కుడుకాయ కోసం కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే నేను ఇందులోకి కారం వేయట్లేదు, మొత్తం పచ్చిమిర్చితోటే చేసేస్తున్నాను. అందుకని చాలా వేసాను అన్నమాట. కొంచెం మూత పెట్టి ఉడికిస్తే మనకి త్వరగా మగ్గిపోతాయని మూత పెట్టాను. ఉడకలోపు అయితే నేను మా బాబుకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి ఇచ్చి రావాలి బాక్స్. నేనైతే ఎక్కువ శాతం మధ్యాహ్నమే లంచ్ చేసేస్తాను, ఒక్కొక్కసారి తినిపెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయిన గోరుచిక్కుడుకాయ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. మంచిగా పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి చేసుకోండి. ప్రాసెస్ అంతా కూడా మంచిగా ఉడుకుతుంది, సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ఏ కర్రీ వండినా ఖచ్చితంగా సిమ్లో పెట్టి చేస్తే కర్రీ టేస్టే వేరే అన్నమాట. ఇలా మధ్య మధ్యలో తీస్తూ